హాయ్ ఫ్రెండ్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వాళ్ళకి పార్టీకి వెళ్ళి ఉంటారు కదా, సో అందరూ వచ్చేసి ఇలా ఫుడ్ క్రాప్ చేసుకోవాలి అంటుంటే ఇలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది అంటే సరే సరేలే అనేసి ఇంకొకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో నీ పేరుకి అర్థం ఏంటి అంటే మా అమ్మ చాలా బాగా పెట్టింది అనేసి అంటూ ఉంటారు. సో అందరూ క్రాప్ చేసుకుంటూ ఉంటారు. ఇంక అందులోపల ప్యాంగో వాళ్ళ గ్రాండ్ మా వచ్చేసి ఉంటారు. డబ్బులు కట్టి ఎక్కువ చేస్తున్నారు అంటే అవునులే, మేము వచ్చి ముందు నుంచి పని చేసుకుంటున్నాం, నువ్వేంటో ఇప్పుడు వచ్చి ఇలా చేస్తున్నావు అనేసి ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. సో అనేసి ఇంక అక్కడ వచ్చేసి హ్యాపీగా ఉంటాము అనేసి అంటూ ఉంటే ఇంకా వాళ్ళ నాన్న పిలుస్తాడు, అంకుల్ జో అనేసి. ఏంటి నాన్న అంటే ఎప్పుడు నా ఫుల్ నేమ్తో పిలవడు, తను ఫుల్ నేమ్తో పిలుస్తాడు. సో ఏంటి ఏమి అంటే ఇంకా ప్యాంక్ టాంగ్ అని పిలుస్తాడు. ఇంకా తిని పేరు వచ్చి ప్యాంక్ టాన్, వాళ్ళ నాన్న పిలుస్తాడు. నేనే ప్యాంక్ టాన్ అంటే ఎందుకు నాన్న ఇలా పిలుస్తున్నావు నా ఫుల్ నేమ్తో అంటే సో నేను చెప్పాను కదా అంటే సరేలే గుడ్ బై అనేసి అంటూ ఉంటే బ్రదర్కి ఇది చేస్తున్నావు అంటే ఎందుకే నన్ను కొడుతున్నావు అంటే సరేలే నువ్వు ఏం ఫాదర్ కదా, నువ్వు అందరి ముందు ఎలా చెప్తావు అంటే దాని పేరు ప్యాంక్ టాంగ్ కదా, మళ్ళీ అలా పిలిస్తే తప్పేముంది అంటే సరేలే బాగుందంటే సరే అలా పిలవద్దు అంటే ఇంకా మీ అంకుల్ నీకు మంచి గిఫ్ట్ ఇస్తారా, మీ అన్న అయితే చదువుకునేసి మంచి యూనివర్సిటీలో సంపాదించాడు, నువ్వు కూడా ఇది చదివేసి ప్రిపేర్ అవ్వు, వెళ్ళి చదువుకో అనేసి తను చెప్తారు. అంటే నీ పేరు ప్యాంక్ టానా అంటే అవునవును అంటే నీ పేరు హో చెంగాంగ్ అంటే అవునవును అనేసి ఇంకా తను చెప్తుంటే నేను నోటీస్ చేస్తున్నాను పీపుల్ చాలా ఈ ఊళ్ళో చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, ఒక్కొక్క నేమ్ అంటే మరి నేనేమంటే అంటే ఎప్పుడు పాజిటివ్గా ఉన్నారు, మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే మన దగ్గర పాజిటివ్ పర్సన్సే ఉంటారు, అందుకనేసి మా అమ్మ నా నేమ్ అలా పెట్టింది అంటే అప్పుడు నువ్వు రీచ్ నీ గోల్ ఈజీగా అవ్వచ్చు అంటే ఇంకా గ్యాంగ్ వచ్చేసి నువ్వు మ్యాన్ కదా, తను కావాలంటే తను ఎట్లా ఒకటి ట్రై చెయ్యి అన్నట్టు తను చెప్తాడు. సో తను రచ్చకడతాడు. సరే అనేసి ఇంకా అంతా అయిపోతుంది, పార్టీ అంతా అయిపోయేసి ఇంకో పక్కన వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే తిని వచ్చేసి డ్రింక్ చేసేసి క్లేతో వచ్చేసి ఆడుకుంటూ ఉంటుంది. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తను చూసేసి సరేలేరా ఫ్యాంగ్ వచ్చేసి వాళ్ళ అమ్మ వచ్చేసి నేను బామ్మని తీసుకొని వెళ్తాను, తను తీసుకొని రా అంటే సరే తను తిరుగుతూ ఉంటుంది. తను ఇంకా డ్రింక్ చేసేసి సో నీకు తెలుసా ఇంకా తను వచ్చి డ్రింక్ చేసేసి ఉంటుంది. సో నా ఇయర్ చూడు ఎంత బాగుంది అంటే అవును బాగుంది, ఇంప్రెస్గా అన్నట్టు. నీ ఇయర్ చూడు అట్టుందో చెత్తగా ఉంది, యూజ్లెస్ అంటే సో నేను వచ్చి పొలిటీ పడతాను, మొలిటీ చేస్తావా అంటే అయ్యో నేను చేయలేను అనేసి ఇంకా తను అంటుంటాడు. అవునవును చాలా ఇంప్రెసివ్, కానీ నువ్వు చాలా యూజ్లెస్ అంటే ఆనెస్ట్లీ నేనేం చెప్పాలా, నీకు ఏమన్నా గుర్తుందా అంటే నువ్వు అందరూ చెప్తుంటావు నువ్వు చాలా షార్ప్ అనేసి, అంతకుమించి ఇంకేం లేదు, కానీ నువ్వు అన్ని జాబులు చేస్తావు, నైస్ జాబు, నీకు అన్నీ తెలుసు కానీ ఒక ఋషిలాగా ఉంటావు అంటే సరే నేనేం చేసిన దాని డబ్బుల కోసము, నేను ఏదో డబ్బులు తీసుకున్నా నేను పర్సనల్గా ప్రాపర్టీ అన్ని ప్రొటెక్ట్ చేస్తాను అంటే సరేలే ఇంకా అయిపోయింది కదా, నాకు చాలా చలిగా ఉంది, కోల్డ్గా ఉంది అంటే అవునా కోల్డ్గా ఉందా అంటే సరే నేను తన షర్ట్ తీసి వేస్తాడు. ఇంకా కోల్డ్గానే ఉందా అంటే నన్ను ఎత్తుకొని పో, నాకు కావాలంటే డబ్బులు ఇస్తాను ఎందుకు అనేసి ఇంకా తను చెప్తుంది. సరే అనేసి మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకరినొకరిని చూసుకోము, కానీ నాకు మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుదామా అనేసి ఇంకా తను అడుగుతుంది. ఫ్రెండ్స్ అయ్యేంత అదృష్టం మనకి లేదులే అనేసి తన లైఫ్ గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని బాగా కొట్టేవాడు, వదిలేసి వెళ్ళిపోయాడు అప్పులంతా చేసేసి. అందరూ వచ్చి వాళ్ళ అమ్మని చాలా బాగా కొట్టి తిట్టి అరిచేవాళ్ళు, తన్ని చాలా పోరాటం చేసి అలా వాళ్ళతో గ్రాండ్ మాకి హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పుడు తనే దగ్గరుండి చూసుకొని తన లైఫ్ అంతా వాళ్ళ నాన్న వల్ల ఇలా అంటే చెత్తగా అయిపోయింది, అంటే మెస్సీగా అయిపోతుంది, తనకి చదువు ఉండదు ఏముండదు, కష్టపడి పని చేయడం అదంతా బాధలుగా వెలుగుతూ ఉంటారు. అదంతా గుర్తు తెచ్చుకొని నువ్వు నేను సేమ్ బరళ్ళు కాదు, మన ఇద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేము, ఇలాగే ఉంటాము అనేసి ఇంకా తను చెప్తాడు. ఇంక లోపల తను నిద్రపోయి ఉంటుంది. సరే అనేసి తను తీసుకొని అలాగే వెళ్ళి ఇంకా రూమ్లో పండబెట్టేసి ఇంకా తను షూస్ తీసి తను పనుకొని పెడతాడు. సరే నాకు పని ఉంది అన్నట్టు తను చెప్పేసి వెళ్ళిపోతాడు. సో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతాడు. తను లింక్ చేశాను, తను ఇంకా హెలికాప్టర్కి సంబంధించింది చేయాలి కదా, ఆ వర్క్ కోసం వెళ్తూ ఉంటాడు. సో తను వెళ్ళేటప్పుడు ఇంకా
అక్కడే లయర్ ఉంటాడు. ఆ లయర్ వచ్చేసి చూస్తూ ఉంటాడు వీళ్ళు లేడు కదా అనేసి. ఇంకా తిని వెళ్ళేసి తనకి సంబంధించినవంతా చూసుకుంటూ డిజైన్ చేయాలా బ్లూ ప్రింట్స్ పంపించుంటారు. సో ఏమైనా మిస్ అయిందా ఏమి అన్నట్టు చూస్తూ ఉంటారు. దాని ద్వారా అంటే వాళ్ళు ఇమేజెస్ పంపించుంటారు. ఆ ఇమేజెస్ని బట్టి తను చేయాలి. సరేలే అనుకునేసి అంటే సరేలే ఇది బాగా చేసి నాకు హ్యాపీగా ఉంటుంది అంటే ఇంకేమన్నా కావాలా అనుకుంటుంటే ఇంకా తన గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో తన గురించి ఆలోచించి ఇంకా వాళ్ళ గ్రాండ్ మాకి తీసేయాలి కదా అనుకుంటుంటే ఇంకా ఒక పక్క వర్షానికి ఆ ఉరుముల మెరుపులు మెరుస్తుంటే తనకి మెలకు వస్తుంది. ఊబు అని పిలిస్తే తను ఉండడు. సో ఇది తాగు నీకు మంచిగా ఉంటుంది, హ్యాంగ్ ఓవర్ తగ్గుతుందంటే ఇప్పుడు కూడా నైస్గా మాట్లాడు ఏంటనైనా నువ్వు అన్నట్టు తను ఉంటుంది. సో ఇంకా సరేలే ఇలా తను వామిటింగ్ చేసుకుంటుంది. ఇంకా సరే అప్పుడు పోయేసి ఇంక స్నానానికి వెళ్దాం అనేసి ఇంకా నైట్లో స్నానంకి వెళ్తుంది. సో డోర్ లాక్ వేసుకొని ఇంకా తను వెళ్ళేసి స్నానం చేయడానికి ఇంకా స్నానం చేస్తూ ఉంటుంది. ఇంకో పక్కన వాళ్ళంతా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా లేయర్ వచ్చేసి అక్కడ ఇంకా తన డోర్ని తీయడానికి చూస్తుంటే ఇంకా తనకి సౌండ్ వస్తుంది. ఇంకా తనకి ఎన్నిసార్లు కాల్ చేస్తుంటుంది ఎవరు అక్కడ అనేసి. ఇప్పుడు కానీ నువ్వు వెళ్ళకపోయినా హెల్ప్ అనేసి అరుస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అంటున్నా. తను ఇంకా అక్కడ ఉండే ఏదో ఒక బట్టలు తీసి వేసుకునేస్తుంది. ఇంకా అలాంటి కాల్ చేస్తుంది. పెంక్ కాల్ చేసి తన ఆటలో ఉండడం వల్ల తను చూసుకోదు. ఇంకా సరే అనేసి ఇంకా ఊకి కాల్ చేస్తుంది. ఊ కూడా పనిలో ఉంటాడు, చూసుకుంటూ ఉంటాడు. ఇంకా నేను తర్వాత చెప్తుంది ఇలా షవర్ చేస్తుంటే ఎవరో వచ్చి గేట్ కొడుతున్నా అంటే సరే నువ్వు భయపడవద్దు అక్కడే ఉండు అంటే సరే అనేసి తను వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా పోలీస్ అంకుల్ ఫోన్ చేయనేసి వాళ్ళ అంకుల్ తన ఫ్రెండ్కి చెప్పేసి తను హడావిడిగా వెళ్ళిపోతుంటాడు. ఇంకో పక్కన వర్షం పడుతున్నా తను అలా వెళ్తాడు. ఇంకా తను ఎలాగైనా ఆ తలుపును ఈత కొట్టేసి తను వెళ్ళేసి తన్ని ఫోర్స్ చేయడానికి లోపలికి వెళ్తాడు నువ్వా అన్నట్టు. ఇంకా అంత లోపల అక్కడికి తను వస్తాడు. సో వచ్చేసి తను పట్టుకొని ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అనేసి తనకి ధైర్యం చెప్పి వెళ్తారు. నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను టచ్ చేయొద్దు అంటే నేను తప్పు చేశాను సారీ అంటూ ఉంటే వీళ్ళ పాటికి వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళతో కలిసి ఏంటి సౌండ్ వస్తుందంటే ఇంకా తను బాగా కొడుతుంటే ఇంకా తను ఆపుతుంది, కొట్టద్దు ఇంకా చాలు అనేసి ఆపుతూ ఉంటాను. ఇంక అంతలోపల పోలీసు వాళ్ళు వస్తారు. ఏమైందిరా ఏమి అంటే ఏం కాలేదు అనేసి అన్నట్టు చూస్తుంటారు. ఎందుకు నా కొడుకుని ఇలా కొట్టావు అనేసి వాళ్ళ అమ్మ వచ్చి అరుస్తూ ఉంటుంది. ఏం చేశాడు మా కొడుకు, ఎందుకు ఇలా చేశావు అంటే నేనేం చేయలేదు, వాళ్ళు కావాలని కొడుతున్నారంటే నా కొడుకుని కావాలని కొట్టారు అంటే నీ కొడుకుని ఎవరు కావాలని కొట్టారు, నీ కొడుకు ఏంటో నాకు తెలుసు, నువ్వు చూస్తావా నా కొడుకు కొట్టినాడు అనేసి అంటుంటే ఇంక తను ఏం మాట్లాడకుండా ఉంటాడు. ఇంక తను చెప్తుంది ఇలా స్నానం చేస్తుంటే తను పగలగొట్టేసి వచ్చి నన్ను ఇది చేయడానికి చూశాడు, అంత లోపల వచ్చి తను కొట్టాడంటే విన్నారు కదా ఇప్పుడు ఏమైందో చెప్పారా, నీకు ప్రూఫ్ కావాలంటే సరే, ప్రూఫ్ లేకుండా ఎలా మాట్లాడతావు అంటే సరే ఇంట్లో పోయి చెక్ చేసుకోపోండి అనేసి చెప్తే అక్కడ తను ఇన్నది ఉంటుంది. సో తనే కలెక్ట్ చేశాను, తనకు తెలుస్తుంది. సరే పోలీస్ స్టేషన్ పోదాం పదా అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందా అంటే అది మిస్ అయిపోయి వచ్చింది నాకు తెలియదు అంటుంటే ఇంక వాళ్ళ అమ్మ కూడా చెప్తూ ఉంటుంది. సో కావాలనే కదా చేసామంటే అదొకటే కాదు, తనే నా ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళాడు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, అదే టీషర్ట్ అదే డ్రెస్ కావాలంటే చూడండి అంటే అప్పుడు పోలీసు చూసాడు. అవును తనే కావాలంటే చూడండి అనేసి చెప్తుంటే ఇంకా సారీ నా కొడుకుని క్షమించు అంటే తన కొడుకుని నేను క్షమించడు అనేసి తనకేమి క్షమాపణ చెప్పొద్దు అనేసి తను చెప్తాడు. చూస్తుండే సంగతి చెప్తానేసి వాళ్ళ అమ్మ వెళ్ళిపోతారు. ఇంకా సరే అనేసి తను బాధపడుతూ వాడికి డిసైడ్ అవ్వాల్సిందిలే అంటే ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దురా నువ్వు, ఊరికి నేను ఆవేశపడతానేసి ఇంకా ఊరికే ఆఫీసర్ వచ్చేసి వార్నింగ్ ఇస్తాడు. సరే అనేసి ఇంకా తను తీసుకొని వెళ్తారు. వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్తుంది. ఇంకా ఏమి అంటే ఇంక వాళ్ళ గ్రాండ్ మా దగ్గర పోయేసి చాలా భయపడుతూ ఉంటుంది. ఏడ్చొద్దులే, నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఉన్నాడు కదా తను తీసుకొని వస్తాడు, తను ఉన్నాడు కదా జాగ్రత్తగా ఉండు అనేసి ఇంకా తను వాళ్ళ బామ్మ ఓదారుస్తుంది. ఇంకా తను బాధపడుతూ ఉంటే ఇదిగో సూప్ తాగు, మళ్ళీ సిక్కవద్దు నువ్వు అనేసి అంటుంటే ఇంకా సరే అనేసి తను భయపడుతూ ఉంటుంది. సైలెంట్గా ఉంటాడు ఇంకా అలాగే చూస్తూ. ఏమి అన్నట్టు తను చూస్తుంటే నువ్వేం భయపడద్దు, ఇంకేమన్నా అవసరం ఉంటే నేను చూస్తాను, నేను ప్రొటెక్ట్ చేస్తాను ఖచ్చితంగా, నువ్వు ఫీల్ అవ్వద్దు అనేసి తను చెప్తూ ఉంటాడు. సరే నన్ను నమ్ముతావు అంటే సరే నేను నమ్ముతాను, నిన్ను కాకపోతే ఇంకెవరిని నమ్ముతా నేను అంటే సరేలే అనేసి ఇంకా నీకు వాళ్ళమ్మ చెప్పింటుంది. కొన్ని ఫిష్లకి తేడా ఉంటుంది, కొన్ని ఫిష్లు కొన్ని సముద్రంలోనే ఉంటాయి, కొన్ని ఫిష్లు ఎక్కడైనా పెరుగుతాయి. సో కామన్ ఫిష్ అనే వాళ్ళు ఎక్కడైనా ఉండాలంటే ప్లాస్టిక్ బాటిల్ అయినా సర్వాలేదు, కొన్ని ఫిష్లు ప్లాస్టిక్ బాటిల్లో ఉండవు, అలా ఉంటుంది లైఫ్. సో సరే నేను తొందరగా వెళ్ళిపోతాను అంటే సరే నేను ప్రామిస్ చేస్తున్నాను
నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నేను ప్రొటెక్ట్ చేస్తాను, నేను ఏ డేంజర్ వచ్చి టచ్ చేయదు, నన్ను నమ్ము అంటే సరే సరే నేను నమ్ముతాను అనేసి ఇంకా వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. సరే సరే అనేసి ఇంకా మార్నింగ్ ఇదిగో ఇది హ్యాంగ్ చేయి, నీ క్లాస్ ఎవరు వచ్చి తీసుకోరు, ఇంకోసారి చేస్తే వాళ్ళకు ఉంటుంది అనేసి తన కోసం ఒక చెక్క చేసేసి వెళ్ళిపోతారు. ఇంకా మార్నింగ్ అవుతుంది, తన వర్క్ కోసం ప్రతి వర్క్ కోసం వెళ్ళేసి ఇంకా అక్కడ టాటా ఉంటుంది కదా పిల్లి, ఆ పిల్లికి ఒక పిల్ల చేసి ఫుడ్ పెడతారు. సో వీళ్ళు వచ్చేసి ఇంకా హ్యాపీగా కొన్ని రోజులు అలా గడిచిపోతుంది. అందరూ హ్యాపీగా వాళ్ళ బామ్మ వాళ్ళ ఆంటీతో కలిసి హ్యాపీగా తన ఫుడ్ చేసి పెట్టడం, తిన వరకు చేసుకోవడం. అండ్ వాళ్ళ బామ్మ వచ్చేసి స్కాచ్ అవుట్ కుడుతూ ఉంటుంది, స్కాచ్ అవుట్ కుట్టి తనకి ఇస్తూ ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది. టారా అంటే ఏంటి బామ్మ అంటే ఇది నేనే కుట్టాను అంటే అవునా బాగుందా చూసి చెప్పు అంటే అవునవును బాగుందిలే అంటే సరే సరేలే అనేసి తను చెప్తుంది. ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఫ్యాన్ కూడా వెరైటీ వంటలు చేస్తూ హ్యాపీగా పీస్ఫుల్గా వాళ్ళ లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. అంత లోపల తినికొచ్చి స్కూల్లో కొద్దిగా స్కూల్ అంతా సెట్ అయిపోయింది. సో తను వచ్చి మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారు ఇంక బీజింగ్కి రావచ్చు అంటే సరే అనేసి ఊకు చెప్తాము అనేసి ఇంకా తను వచ్చేసి పరిగెత్తా వెళ్తుంది. నీకు తెలుసు ఆ గుడ్ న్యూస్ చెప్పినా నీకు, నేను బీజింగ్కి వెళ్తున్నాను అనేసి తనకి వెళ్ళి చెప్తుంది. తను షాక్ అయ్యి చూస్తాడు. సో ఇప్పుడు ఏమి అంటే ఇప్పుడు నీకు హ్యాపీ లేదా అంటే అంతా చూస్తుంటారు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.